తెలుగు వ్యూవర్స్కి ప్రేక్షకులకు స్వాగతం. గత 2 వీడియోస్లో మనం తెలుగు గురించి అచ్చులు హల్లుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క క్లాస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇంకా క్షుణ్ణంగా తెలుగుని మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేనంత విధంగా ఈ క్లాసు ఉంటుంది. ఇలాగ వినడం వల్ల మీకు ఒక క్లారిటీతో మనకి తెలుగు చదవడం వస్తుంది. ఇది ఇలా నేర్చుకోవడం వల్ల దీనికి ఇంగ్లీష్లో కూడా మీరు మన తెలుగు పదాలని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎలా వాడాలో కూడా ఈ యొక్క వీడియో వల్ల మీకు తెలుస్తుంది. సో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా పరిపూర్ణంగా తెలుగు రాయడం, చదవడం, తప్పులు లేకుండా మాట్లాడడం అనేది తెలియాలి. కాబట్టి మనం ఈ యొక్క క్లాస్ని శ్రద్ధగా వినాలి. మన ఛానల్ పేరు మేధాస్, MEDHAS అని టైప్ చేయమని మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ వల్ల తెలుగు అతి సులభంగా నేర్చుకోవడంతో పాటు కేవలం ఒకే 1 గంటలో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అన్నది నేర్పి ఆల్రెడీ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలు హ్యాండ్ రైటింగ్ రాలేని వాళ్ళందరికీ కూడా 3 అంటే 3 వీడియోల ద్వారా కేవలం 1 గంటలోనే ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అన్నది వచ్చిన వీడియోలు పెట్టడం జరిగింది. తర్వాత ఎక్కాలు మల్టిప్లికేషన్స్, పిల్లలు చదువుకునే మల్టిప్లికేషన్స్ కూడా మనం వీడియోలు చేసి అందులో పెట్టడం జరిగింది. కాబట్టి మన యొక్క మేధస్ ఛానల్ ప్రతి ఇంట్లోని కూడా పర్మనెంట్గా ఉండవలసింది. ఎందుకంటే మీకు అవసరం ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలకు అవసరం ఉండొచ్చు, మీ రిలేటివ్స్ కూడా అవసరం ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి అవసరం వచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా అవసరమైన విధంగా నేను ఈ చదువు అన్నది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు కరెక్ట్గా రాయాలి, కాబట్టి కరెక్ట్గా చదవాలి. కాబట్టి దాని యొక్క మూలాలు చాలా విపులంగా విశదీకరించడం అన్నది జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఈ క్లాసులు మీరు శ్రద్ధగా వినాలి. అయితే ఎంతవరకు మీరు చదువుకోలేదా అంటే, మీరు చదివారు, ఎంత విపులంగా తెలిసినప్పుడు మీకు కానీ రాబోయే జనరేషన్ వాళ్ళకి, రాబోయే తరాల వాళ్ళకి కూడా ఈ యొక్క మనం తెలుగు యొక్క విధానం తెలియడం వల్ల దాన్ని పరిపూర్ణంగా తెలుస్తుంది. మీరు ఈ విధంగా ఏ పుస్తకాల్లో కూడా ప్రచురించి నేను ఎక్కడ చూడలేదు. నాకున్న అనుభవంతో బాగా పరిశీలించి అందరికి అర్థమయ్యేలాగా మనం చెప్తున్నాం. అయితే అచ్చులు హల్లులు ఆల్రెడీ మనకి నేర్చుకున్నాం గత క్లాసులో. ఈ అచ్చుకి మనం ఒక హల్లు కలిపితేనే ఆ హల్లులు తయారయ్యి అన్నది మీకు గత క్లాసులో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఎలాగా ఈ ఒత్తులు కింద అచ్చుల యొక్క రూపం ఎలాగ మారుతుంది, అవి ఒక హల్లుకి ఎలాగ కలపాలి, దానివల్ల గుణింతాలు ఎలా తయారవుతాయి అన్నది మనం ఈ క్లాసులోని ఈ తరగతిలో మనం ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుస్తూ ఉండవచ్చు, కానీ ఇంకా విపులంగా తెలిస్తే ఎటువంటి చిన్న చిన్న తప్పులు లేకుండా
ఇంకా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలామంది మెసేజ్లు పంపించడం అవి చూస్తుంటాను. ఏదో ఒకటి వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు మెసేజ్లు ఇంగ్లీష్లో పంపించలేకపోతున్నారు. వాళ్ళ తెలుగు ఉద్దేశాన్ని ఏదో తప్పు, ఆ తప్పులు లేకుండా ఈ విధాన్ని దీన్ని మనం ఈ 3 క్లాసులు శ్రద్ధగా వింటే నెక్స్ట్ ఏదైనా సరే మీకు తప్పులు లేకుండా నెక్స్ట్ గుణింతాలు కూడా నేర్చుకుంటే ఎటువంటి తప్పులు లేకుండా మీరు తెలుగు నేర్చుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేయించడం వల్ల మన వీడియోలు అందరూ ఉంటాయి కాబట్టి అందరికి ఉపయోగపడలేక ఇది మన ఛానల్ ఉంటుంది కాబట్టి ఈ మేధస్ MEDHAS మేధస్ అనే ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇకపోతే క్లాస్లోకి వెళ్దాం. ఈ ఆ అనే శబ్దాన్ని అచ్చుల కింద అయితే కా నుంచి బండిరా వరకు కూడా హల్లుల కింద అవుతాయి. ఆ నుంచి అమహా వరకు ఆహా వరకు కూడా అచ్చులి అది హల్లుతో కలిస్తే దాని యొక్క రూపం కింద మారిపోవడాన్ని ఈ ఒత్తులు అంటారు. ఈ ఆ అనే శబ్దాన్ని ఒక క అనే హల్లుకి కలయడం వల్ల రెండు కాని ఆని కలిపడం వల్ల దీని యొక్క రూపాన్ని మార్చి అది కా కింద తయారు చేశారని గత క్లాస్లో చెప్పాను. మళ్ళీ కూడా దాన్ని ఉపయోగిస్తాను. ఈ ఆకి ఎలా తయారైందంటే ఆ కా అన్న అక్షరం మనం కాకాలో ఈ కా ఎలా వచ్చిందంటే దాని కా యొక్క ఒరిజినల్ రూపం ఇక్. ఇక్ అయినప్పుడు ఇక్కుకి ఆ కలిపితే కా అయింది. ఇక్కుకి ఆ కలిపితే కా అయింది కాబట్టి ఇక్కని సౌండ్ తీసేసి ఇక్ ప్లస్ ఆ కా కింద మనం వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే దానికి ఏం చేశారంటే ఇక్కుకి ఇక్ ఏం చేశారు, ఇక్కని చెరిపేసి దానికి ఇది ఒత్తి కింద ఆని ఈ ఒత్తిని తీసుకొచ్చి దీన్ని కలిపి ఇది ఎలా చేశారు. ఈ ఒత్తిని తీసుకొచ్చి ఎలా చేశారు. ఈ ఇక్కని శబ్దానికి ఆన శబ్దం కలిపితే కా అయింది. దాన్ని రాతపూర్వకంగా అయితే ఈ ఆకి దీనికి రాతపూర్వకంగా ఇలాగ రాసాం కాబట్టి ఈ ఒత్తిని తీసుకెళ్ళి మనం ఈ ఇక్కుకి దీంట్లో కలిపేసి మనం కా కింద తయారు చేయడం జరిగింది. వీటి ప్రతి హల్లుకి కూడా దాని పైన ఉన్న తలకట్టు అనే తీసేసి ఇవన్నీ కూడా వాటికి చేర్చడం వల్ల హల్లు ఈ అచ్చులు కలపడం వల్ల మనకి గుణింతాలు ఏర్పడ్డాయి. ఆ గుణింతాలు ఎలాగ ఏర్పడ్డాయంటే ఈ ఒత్తుళ్ళు మనం ప్రతి హల్లుకి చేర్చడం వల్ల మనకి గుణింతాలు ఏర్పడ్డాయి. వీటిని ఏటంటారు అన్నది మనం ఒకసారి ఈ క్లాస్లో నేర్చుకున్నాం ఈ ఒత్తుల గురించి. దీనికి ఒత్తు అంటారు. ఆ అనే శబ్దానికి ఒత్తు అంటే ఒక అక్షరానికి ఇలా అని ఇలాగ దాన్ని నెత్తి మీద పైన రాస్తే అది అవుతుంది. ఉదాహరణకి ఇగో కా అని రాసాం. కా కా ఇలా కా రాసి ఇలా రాయడం వల్ల ఆ అని సౌండ్ అందులో చేర్చడం వల్ల కా అయింది. మనం ఈ ఒత్తు అన్నది దీని మీద తీసుకొచ్చి పలికాం. అదే ఇలాగ చూడండి, ఇక్కు ప్లస్ ఆ కా అనే అక్షరం ఇలా ఒత్తు తీసుకొచ్చి మనం కా అన్నది చేర్చాం. దీని ఒత్తు యొక్క రూపం ఏంటైంది, ఇది ఆ తాలూకా ఒత్తు రూపం ఇది. ఇది తలకట్టు అంటారు. ఒత్తుని ఏంటంటారు, తలకట్టు. ఆ తాలూకా ఒత్తుల రూపం ఏంటంటే దీని పేరు తలకట్టు. తలకట్టు అన్నది ఇక్కుకి తలకట్టు కలిపితే కా. ఇక్కుకి తలకట్టు కలిపితే కా. ఇది తర్వాత ఆ. ఆకి దానికి ఒత్తు రూపం కా. ఇది దీర్ఘం అంటారు.
ఇది తలకట్టు, ఇది దీర్ఘం. ఆకి రూపం దీర్ఘం. మూడోది ఈ. ఈ అన్నదానికి గుడి. ఈ ఒత్తు రూపం ఏంటి? గుడి. ఈ అనే అచ్చుకి తల ఒత్తు గుడి దీర్ఘం. ఇది గుడి, ఇది గుడి దీర్ఘం మనకి. ఇక ఆకి ఒత్తుకి కా రాసాం. కాకి ఇక్కుకి ఆ రాస్తే కా. మన గుణింతాలు ఇలాగ ఏర్పడుతున్నాయి. ఇక్కి ఆ కలిపితే కా అవుతుంది. ఇక్కి ఆ కలిపితే ఏటవుతుంది? కా. ఇక్కి ఈ కలిపితే కీ. ఇక్కి ఈ కలిపితే కీ అవుతుంది. ఈ కాకి పైన ఇక్కి ఈ గుడి చేర్చడం వల్ల కీ అనేది అక్షరం ఏర్పడింది. గుణింతాల్లోనే కా కా కీ. కాకి దీర్ఘమిస్తే కా. కాకి గుడిస్తే కీ. కాకి గుడి ఇస్తే కీ. ఇక్కి ఈ కలిపితే కీ. ఇక్కి ఈ కలిపితే కీ అవుతుంది. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అని కొందరు చెప్తుంటారు. కాకి కాకుండా ఇక్కి గుడి దీర్ఘం ఇస్తే కీ అవుతుంది. కాకి కాదు, కీ. ఇక్కి గుడి దీర్ఘం ఇస్తే కీ. ఇక్కడ మనకి గుణింతాల్లో కా కా కీ కీ. గుణింతాలు కూడా మనకి ఎలాగా రాయడం, ఎలాగ ఏర్పడ్డాయో మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ గుణింతాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ అచ్చులను తీసుకెళ్ళి హల్లుకి కలపడాన్ని గుణింతాలు అంటారు. అచ్చుని తీసుకెళ్ళి ఒక హల్లుకి, ఇవన్నీ మనం ఏ గుణింతం రాస్తున్నాం? కా అనే గుణింతం మనం తయారు చేస్తున్నాం. ఒక కాకి అచ్చులు ఎలా కలపాలో ఆ కలిపే విధానాన్ని మనం ఇక్కడ గుణింతం అని అంటాం. ఇది నేర్చుకోవడం వల్ల మీకు 100% ఏదైనా సరే. దీని తర్వాత గుణింతాలు నేర్చుకున్న తర్వాత తదుపరి ద్వితాక్షరాలు, ద్వితాక్షరాల తర్వాత సంయుక్తాక్షరాలు నేర్చుకుంటే మీరు ఎలాంటి పదాలైనా సరే 100% కాదు 200% గ్యారెంటీగా తెలుగు అన్నది మీకు వచ్చేస్తుంది. అందులో డౌట్ లేదు. సో మనం సులభంగా తక్కువ కాలంలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో మనం కా కా కీ కీ ఆల్రెడీ గుణింతం కూడా విపులంగా ఎలా తయారవుతున్నాం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. ఊ అనే శబ్దానికి ఇది ఒత్తు అన్నది గుడి అన్నది వస్తుంది. కొమ్ము అంటారు. దీన్ని ఏంటంటారు? కొమ్ము. ఊ అన్నదానికి ఒత్తు పేరు కొమ్ము. ఊకి కొమ్ము దీర్ఘం. ఊకి కొమ్ము, దీనికి కొమ్ము దీర్ఘం. సో అయితే ఇక్కడ కొంచెం మళ్ళీ దీని యొక్క ప్రత్యేకత మళ్ళీ ఇంకో కొద్దిగా ఉంది. ఈ 4 మనం ఇక్కుకి మనం కలపడం వల్ల కా కా కీ కీ అవి ఏర్పడ్డాయి. ఊ నుంచి మళ్ళీ నేను ఇప్పటి వరకు ఇక్కి కదా చెప్పాను. ఇక్కి కలిపినప్పుడు ఏంటి చెప్తున్నాం? పైన తలకట్టు అన్నది పోతుంది. తలకట్టు తీసేసి మనం ఈ 4 వాటికి చేర్చాం. ఇక్కు అన్న దానికి ఈ కా కా కీ కీ అన్నది ఏర్పడ్డాయి. తర్వాత ఏంటి? కు అన్నది ఇక్కడ ఏంటంటే ఇక్కు ప్లస్ ఊ
కు కు అయింది. ఇక్కు ప్లస్ కు అయినప్పుడు ఏంటంటే ఇక్కడ తలకట్టు ఉంటుంది, ఇక్కడ కొమ్ము కూడా ఉంటుంది. తలకట్టు ఉంటే కొమ్ము కూడా ఉంటుంది. నెక్స్ట్ ఊ, ఇక్కు ప్లస్ ఊ కు, ఇక్కు ప్లస్ ఊ కు. ఇక్కడ కూడా తలకట్టు ఉండి కొమ్ము దీర్ఘం కూడా ఉంటుంది. ఇది కొమ్ము కొమ్ము దీర్ఘం. తర్వాత ఇక్ ప్లస్ ఏ కే, కే అంటే ఇక్కడ ఎడితే కేకి ఒత్తి పేరేంటి యాత్వం. యాత్వాన్ని కే అన్నది వస్తుంది, ఇది ఇలా రాస్తారు. ఏత్వం ఇలా రాసి కేత్వం. ఇది ఐత్వం. ఐత్వం అంటే ఇలా పై ఒక మధ్యలో అల్లు రాసి దాని పైన ఇలా రాసి దాని కిందన ఇలా రాస్తే ఐత్వం. ఈ ఐత్వం అన్నది ఎలా ఏర్పడది, ఇక్కడ ఈ రెండిట్లో మాత్రమే కొమ్ము ఉండి దానికి కొమ్ము పైన యాత్తు ఉండి కొమ్ము కొమ్ము దీర్ఘం వచ్చింది. కానీ ఏకి పైన ఓన్లీ యాత్వం పెట్టి నెక్స్ట్ ఏ ప్లస్ ఏంటైంది ఏ ప్లస్ ఇక్కు ఈజ్ ఈక్వల్ టు కే అయింది. యాత్వానికి ఇక్కు కే అయితే కే. ఐత్వం ఐ ప్లస్ ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకి ఇక్కడ ఐత్వం అయింది కదా, ఇక్కు ప్లస్ ఐ ప్లస్ ఇక్కు ప్లస్ ఐ మనం కే అయింది. ఇక్కడ కే ఐ ఎలాగొచ్చింది మనకి ఐత్వం వచ్చింది. ఐకి ఇక్కు కలిపితే ఈ రెండు కలిపితే కై. కై అన్నది మనం ఏర్పడింది. తదుపరి నెక్స్ట్ ఓ, ఇది ఓత్వం. ఓత్వం అంటే ఇక్కుకి మనం ఓ కలిపితే కో. కో ఇలా కారాసి దాని మీద పెట్టాలి, తలకట్టు తీసేసి ఇది పెట్టాలి. తర్వాత ఇక్కు ప్లస్ ఓ కో, దీనికి కొప్పు కొప్పు దీర్ఘం. ఇది ఔత్వం. కొప్పు కొప్పు దీర్ఘం ఔత్వం. ఔత్వం ఈ రకంగా రాస్తారు. ఇది కౌ అవుతుంది. కౌ కౌ కో కో కౌ. ఇది కే కే కై కో కో కౌ. ఇక్కడి నుంచి ఇంతవరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ కమ్, కాకి మామూలు కా రాసి తలకట్టుతో ఉన్న కా రాసి పక్కనే మనం స్వరం అనుస్వారం రాస్తే కమ్, కాకి విసర్గ రాస్తే కహ, కాకి విసర్గ రాస్తే కహ, కాకి సున్నా అనుస్వారం రాస్తే కమ్, కాకి విసర్గ రాస్తే కహ. ఈ రకంగా వీటి యొక్క మనం ఒత్తుల్ని ఇక్కడ సౌండ్కి శబ్దానికి ఈ యొక్క మనం ఒత్తులు కలపడం వల్ల కాగుణంతో మనకి ఏర్పడింది. మనకి ఇప్పటికి ఒత్తులతో పాటు ఒక గుణింతం కూడా మనం నేర్చుకోవడం అన్నది సులభంగా జరిగింది.
తదుపరి క్లాసు మనం నేర్చుకుందాం. మన వాళ్ళందరికీ కూడా వీళ్ళంత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంత విపులంగా తెలియదు కాబట్టి ఇది నేర్చుకుంటే వాళ్ళకి వాళ్ళ యొక్క కాలాన్ని మనం చాలా వృధా అయిపోకుండా విలువగా తయారు చేసినట్లు అవుతాం. కాబట్టి అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా షేర్ చేయించండి. థ్యాంక్ యూ. మళ్ళీ తదుపరి క్లాస్లో గుణింతలు నేర్చుకుందాం.